మైసూర్ పాకం చేస్తున్నామండి. మైసూర్ పాకం ఎలా తయారు చేయాలండి? ఫస్ట్ పంచదార 6 కేజీలండి. పంచదార 6 కేజీలు తీసుకున్నాం. శనగపిండి 1300 అండి. ఇది శనగపిండి 1300. 1300 గ్రాముల ఏండి? ఓకే. వాటర్ లీటర్ పడుతుందండి. లీటర్ పడుతుంది. ఇప్పుడు పాకం తయారు చేసుకున్నారు. ఇది పాకం అండి. పాకం ఓకే. ఈ దెబ్బ ఉండాలండి. ఎక్కువగా దెబ్బ లేకుండా తక్కువగా కాక సమానంగా ఉండాలండి. ఇంక చూడండి, ఇది చూడండి వచ్చేనట్టు మాట అండి. కలుపు. శనగపిండి తీసుకుంటున్నారు. శనగపిండి వేస్తున్నామండి. ఓకే. ఇలాగొచ్చామా? ఓకే అండి. శనగపిండి వేస్తారు. ఇప్పుడు శనగపిండి వేసామండి. ఈ మీకు లేదంటే గంట పడుతుందండి దొడ్లో పడినాక. ఒక గంట సేపు అలాగా మిక్స్ చేస్తా ఉండాలి. చేస్తామండి. మధ్య మధ్యలో ఆయిల్ వేయాలి. మధ్య మధ్యలో ఆయిల్ వేయాలండి. మధ్య మధ్యలో ఆయిల్ వేస్తా ఉంటాం. ఎక్కువ కాకూడదండి, ఎక్కువ మంట ఉండకూడదండి. మీడియం. పడి మధ్య మధ్యలో ఆయిల్ వేసాకండి. వేసేటప్పుడు ఎక్కువ మంట అనకూడదు, తక్కువ మంట అనకూడదండి. అటు ఇటు బారుతున్నారండి మీరు? అంటే ఇది కాక సమానంగా ఉండాలండి. ఇదండి దానికి మంట తక్కువ ఉండాలండి. అదండి, ఎక్కువ మంట ఉండకూడదండి. ఇంకా ఎంత టైం ఉండాలి సార్ మనం? ఇంకో పావు గంట. ఓకే. ఓకే. మైసూర్ పాకం తయారీ విధానం. ఈ మైసూర్ పాక్ తయారు చేసే విధానం అంటే కొంతవరకు చూపించడం జరిగింది. ఆ శనగపిండి పాకం రెండు మిక్స్ చేసిన తర్వాత ఇంచుమించు ఒక 30 మినిట్స్ అలాగా తిప్పడం వల్ల మధ్య మధ్యలో ఏం చేస్తున్నారండి, వీళ్ళు ఆయిల్ కూడా వేస్తున్నారు అనమాట. ఈ ఆయిల్ ఎందుకు వేస్తూ ఉంటారండి మీరు? అది వేస్తుంటే మధ్యపక్కన దగ్గర ఇరుగుతుందా? ఓకే. మధ్య 30 మినిట్స్ అయిన తర్వాత కింద చల్లారి పెట్టిన తర్వాత పీసుల కింద కట్ చేసుకుంటారు అనమాట. ఇది మైసూర్ పాక్ తయారు చేసే విధానం. పక్కనే పక్కనే పక్కనే
చుట్టూరు పది కేజీలు వస్తుంది ఇది. ఓకే ఓకే. ఇది ఎంత కేజీ? ఎంత ఇది? ఇది 200 అండి. ఇది 200. ఇది 200. ఏదైనా 200 మీ షాప్ లో? మిఠాయి, కాజా, మైసూరుపాకం, గోరుమిటి ఒకటే రేటు. ఈ చెక్కలో తీసుకుని ఇలా ఆరబెడుతున్నారు అనమాట. ఇందులో ఉండగానే ఇప్పుడు కట్ చేస్తారని పీసుల కింద. అంటే పొసా కదా దోమలు దెబ్బేస్తాం. ఒకటే అందులో డబ్బులని ఓపెన్ చేయరా? ట్రైలో చూపించేయాలి. ఇప్పుడు వరకు అయితే మైసూర్ పాకం ఏ విధంగా తయారు చేస్తారో మీకు చూపించడం జరిగింది. యాక్చువల్గా పాకం తయారు చేసుకుని దాంట్లో శనగపిండి వేసి ఒక కురిపితో అలా తిప్పుతూ ఉండాలి. మధ్య మధ్యలో కొంచెం కొంచెం ఆయిల్ వేస్తూ ఉండాలి. ఆయిల్ వేయడం వల్ల విరిగిపోయి ఇది చల్లారబెట్టిన తర్వాత చక్కెర దాంట్లో పెట్టి కట్ చేసుకుంటారు అన్నమాట. కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా తయారైంది. ఇదే మైసూర్ పాకం అన్నమాట. మన గోదావరి జిల్లాలో ఎక్కువగా దొరికే స్వీట్ కూడా ఇదే. కేజీ వచ్చి 200 రూపీస్ అండి. అంటే వీళ్ళు మిగతా షాపులతో పోల్చుకుంటే తక్కువ రేటుకే వీళ్ళు అమ్ముతున్నారు. ఒకసారి ఇది టేస్ట్ చూద్దాం. ఒకసారి చూద్దాం. చాలా బాగుందండి. అంటే రియల్గా చెప్తున్నా, చాలా టేస్ట్ బాగుంది. మీరు ఎప్పుడైనా అవకాశం ఉంటే కనుక ఇటు సైడ్ వస్తే తాపేసం కాజాతో పాటుగా మైసూర్ పాక్ కూడా ఒకసారి చూడండి, టేస్ట్ చూడండి. అది కూడా బాగుంటుంది. కిలో వచ్చి 200 రూపీసే.